జరుగుతున్న నీట్ పరీక్షల లీక్ గురించి, పేపర్ లీక్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ఆల్ ఇండియా అధ్యక్షుడు వినోద్ జాకర్ గారు కూడా రావడం జరిగింది. మరి చాలామంది విద్యార్థులు వాలంటరీగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా వాలంటరీగా ఈ యొక్క ధర్నా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రొటెస్ట్కి అందరూ కూడా సంఘీభావన జరుపుతున్నారు. ఎందుకంటే చాలామంది, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 70 నుంచి 100 పేపర్ లీకులు ప్రతి బీజేపీ రాష్ట్రాలలో జరగడం జరిగింది. అటు బీహార్ కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రాంతం పోయినా కూడా పేపర్ లీక్లు జరుగుతున్నాయి. మరి ఒకసారి ఆలోచించి చూసినట్లయితే ఈ పేపర్ లీక్ వెనుక దేని వెనుక కారణాలు ఏంటివంటే ఆ రూట్స్ అన్ని కూడా ఏదో రకంగా పోయి బీజేపీ నాయకుల ఇంటి ముందు నిలబడుతున్నాయి. బీజేపీకి సంబంధించిన నాయకులు దీంట్లో టోటల్గా ఇన్వాల్వ్మెంట్ అయిన విషయం మనందరికీ తెలుస్తుంది. ఈరోజు మా ఒకే ఒక డిమాండ్ ఏంటిదంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు సిగ్గుండాలైనకు ఇంకా ఎందుకు కొనసాగుతున్న మినిస్టర్ గాని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము. ఇంత పెద్ద విద్యార్థులు నష్టపోతుంటే ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక నైతిక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే ఆయన రిజైన్ చేయాల్సింది పోక ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మాది ఎలాంటి తప్పు లేదు, ఇది ఏన్నో తప్పు జరిగిందని ఒక జూనియర్ లెవెల్ అధికారిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఒకవైపు చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతుల జీవితంతో ఆటలాడుతుంది. ఇన్ని కూడా చూస్తూ ఊరుకోము. రాబోయే రోజుల్లో ఎప్పటి అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయరో, ఎప్పటి వరకైతే ఆయన క్యాబినెట్ నుంచి తొలగించారో అప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ భారతదేశ రోడ్లపైన జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. మీరేమో 10 ఏళ్ళు మేమే ఉంటాం, 10 టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ కాంగ్రెస్ 3వ స్థానాన్ని కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక అంటే ప్రజలలో ఒక చిన్న ఇంప్రెషన్ ఉండే, ఎడ్యుకేటెడ్, ఒక మంచి నాయకుడు అనుకోని, కానీ ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన ఒక భయ ప్రాంతంలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇంత భయం? మేము వచ్చి ఖాళీ 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము చేసింది ఇంకా ఏం లేదు, చేసేది చాలా ఉంది. ఈ చేసిన కొంచెం పనికే మీరు ఇంత భయపడితే ఎట్లా? మీరు 10 సంవత్సరాలు తెలంగాణని దోచుకున్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ దోచుకున్న తర్వాతనే కదా మాలాంటి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నాయకత్వానికి అవకాశం ఇచ్చింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీరు ఏ విధంగానైతే కేటీఆర్ కమిటీ చేసుకోవాలి. కేటీఆర్ రేవంత్ రెడ్డి మేడం జెంట్స్ కాన్స్టేబుల్ అని మేము ఉంటాం. మీరు కూడా కరెక్ట్ కాదు. అరే ఏమన్నా అందరూ ఉన్నారు, మరి మమ్మల్ని మరి పట్టుకున్నారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ కదా.